వీక్లీ రౌండప్. దిస్ ఈజ్ మోనికా. ఈ వారంలో జరిగిన బర్నింగ్ ఇష్యూస్ చూద్దాం. సో ఫస్ట్ ఆంధ్రాలో జరిగిన బర్నింగ్ ఇష్యూ చూసినట్టయితే పింఛన్ తుంచన్ మరో 3 లక్షల మందిపై వేలాడుతున్న కత్తి. ఇప్పటికే 1.57 లక్షల మందిని తొలగించిన కూటమి సర్కార్. పైలట్ సర్వే ప్రకారం 10,958 మందిలో 563 మందిని అనర్హులుగా తేల్చిన వైనం. అంటే 5% మందిపై అనర్హత వేటు. మొత్తం పెన్షనర్లపై 5% అంటే 3 లక్షల మందిని అనర్హులుగా తేల్చినట్టే. అనర్హుల ఏరివేత పేరుతో కుదించేందుకు రంగం సిద్ధమైంది. సర్వేలో గుర్తించిన 563 మందితో పాటు అందరికీ నోటీసు పంపించారు. నోటీసు తీసుకుంటే పింఛన్ ఆపాలని ఆదేశాలైతే పంపించారు. దివ్యాంగులపైన దయ లేదు. సర్టిఫికెట్లకు 15 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. కక్ష సాధింపే లక్ష్యగా సుదూర ప్రాంతాలకు పింఛన్ల బదిలీ. సో తెలంగాణలో జరిగిన బర్నింగ్ ఇష్యూ ఒకసారి చూద్దాం. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ అప్పటి సిఈ బిఎల్ఎన్ రెడ్డిని నిందితులుగా తీసుకున్నారు. విదేశీ సంస్థకు అక్రమంగా 54.88 కోట్లు చెల్లించినట్లు అభియోగం మోపారు. కేటీఆర్ ఆమోదంతోనే నిధులు విడుదలైనట్లు ఆరోపిస్తున్నారు. 3 ఏళ్లలో 600 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. సో ఇక డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. నాటి పురపాలక మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ను ప్రధాన నిందితుగా అంటే A1గా తీసుకున్నారు. A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిని తీసుకున్నారు. సో ఇక ఆంధ్రాలో జరిగిన బర్నింగ్ ఇష్యూ ఒక్కసారి చూద్దాం. అందరూ కాదన్నా అదానికే సమర్పయామి. ఒప్పందం కూడదన్న ప్రభుత్వ శాఖలు, బేఖతారుగా చేసిన జగన్ ప్రభుత్వం. ధరలు తగ్గుతాయి బేరమాడుతున్న ఆర్థిక శాఖ అయినా పట్టించుకొని నాటి రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే అదాని గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఆంధ్రప్రదేశ్ చేసుకునే ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని, దానివల్ల రాష్ట్ర ఖజానా భారీగా నష్టపోతుందని విద్యుత్ ఆర్థిక శాఖ అధికారులు చేసిన సూచనలు నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బేఖతారు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్ పేర్కొంది. సో కేంద్రంలో జరిగిన బర్నింగ్ ఇష్యూ ఒకసారి చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఆవరణలో బాహీ చరిత్రలో ఎన్నడి చూడని దృశ్యం మలుపు తిరిగింది. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల వివాదం. ఇండియా ఎన్డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భారతదేశ పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ కనీవిని ఎరుగని దృశ్యం గురువారం ఆవిష్కృతమైంది. అధికార విపక్షాల మధ్య ఇప్పటి వరకు జరుగుతున్న మాటల యుద్ధం గురువారం భౌతికంగా దాడుల వరకు వెళ్ళింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని ఆరోపిస్తున్నారు. సో ఆంధ్రాలో ఇంకో న్యూస్ చూసుకున్నట్లయితే ట్యాబ్ ఏది బాబు. డిసెంబర్లో ట్యాబ్లు అందని విద్యార్థులు, అన్ని పథకాలను నిలిపివేసిన కూటమి సర్కార్ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు. అమ్మఒడి లేదు, నాడు నేడు టాపర్లకు సత్కారాలు కూడా లేవు. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ రద్దు చేసిన కూటమి సర్కార్ అంటూ జగన్ ఆరోపించారు. ఘోరంగా మారిన గోరుముద్ద. మధ్యాహ్న భోజనానికి పిల్లలు దూరమయ్యారు. నాడు ఐరాసాను సైతం మెప్పించి నేడు ఆకలి దొక్కలతో నకనక. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల విధానానికి స్వస్తి. అయ్యా చంద్రబాబు విద్యార్థులకు ట్యాబులు ఎక్కడంటున్న జగన్. సో తెలంగాణ జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ ఒకసారి చూద్దాం. అదానికి ప్రధాని అండ. ఇద్దరు కలిసి దేశం పరువు తీశారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అదాని ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన దేశం పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లు కష్టపడి పెంచిన దేశ ప్రతిష్టను ప్రధాని అదాని అనుబంధం దెబ్బతీస్తుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రజల వైపు ఉంటారా, అదాని ప్రధాని వైపు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆంధ్రాలో నెక్స్ట్ బర్నింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. జమిలి వచ్చిన రాష్ట్రంలో ఎన్నికలు 2029లోనే. వైసీపీ వాళ్ళు ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వాళ్ళ నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బడుల్లోనూ స్వర్ణాంధ్ర విజన్ 2047పై చర్చ జరగాలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దేశంలో జమిలి అమల్లోకి వచ్చిన మన రాష్ట్రంలో 2029లోనే ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో జరిగిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అప్పుల కుప్పలు మీ వల్లే,
కాదు మీ వల్లే అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఏడాదిలోనే 1.27 లక్షల కోట్లు, 5 ఏళ్లలో 6 లక్షల కోట్లకు హరాహరి ఖండించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఏడాదిలో ఎఫ్ఆర్బిఎం రుణం 52,118 కోట్లేనని వెల్లడించారు బట్టి విక్రమార్క. కార్పొరేషన్లు తీసుకున్న ఎఫ్ఆర్బిఎం 21,991 కోట్లు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పులపై, ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై మంగళవారం అసెంబ్లీలో అధికార విపక్షాల పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూసుకున్నట్లయితే 2027 డిసెంబర్కు పోలవరం, 2026 అక్టోబర్ నాటికి నీట నిల్వ ప్రారంభిస్తామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక డీటెయిల్స్గా చూసుకున్నట్లయితే దశల వారీగా నీళ్లు నిలుపుతూ పోవాలి, కేంద్రంతో చర్చించాక తుది కార్యాచరణ ఖరారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి, పోలవరం 2 కళ్ళు. ఆ 2 కళ్ళు పాడు చేసి ఏపీని అంధకారం చేశారు. ప్రాజెక్టు 2వ దశ లెక్కలు అంచనా వేసి కేంద్రానికి లేఖ రాశారు. ఆ నిధులు సాధిస్తామంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. తండ్రి కొడుకులకు జలక్, కేసీఆర్ పై కేసు నమోదు. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల షాక్. కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్తో సహా పాత్రదారులపై తీసుకునే చర్యల ప్రకటన. భద్రాద్రి ప్లాంట్తో 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్లు నష్టం జరిగింది. గనులను దూరంగా యాదాద్రి రవాణాకే 16,000 కోట్లు. కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ ఉచ్చు. నేడు కానీ రేపు కానీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణకు ఇప్పటికే గవర్నర్ ఓకే చెప్పారు. మంత్రిమండలిలో సుదీర్ఘ చర్చ అయితే జరిగింది. పత్రాలు సిఎస్ ద్వారా ఏసీపీకి చట్ట ప్రకారమే ముందుకు 5 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపారు. సో ఆంధ్రాలో జరుగుతున్న మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. అమరావతి పనులకు ఆమోద ముద్ర. 33,000 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు పచ్చజెండా. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేఈఈ నీట్ శిక్షణ. 33,717 జలజీవన్ ప్రాజెక్టుల్ని గడువులోగా పూర్తి చేయాలని చంద్రబాబు 10,128 గ్రామాల్లో రీసర్వేకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశాల్లో ఈయన నిర్ణయం తీసుకున్నారు. ఇక డీటెయిల్గా చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర తెలిపింది. 33,137.98 కోట్లతో 45 ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. ఐఏఎస్ గెస్టెడ్ అధికారులకు 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక తెలంగాణలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. ధరణి ఇక భూమాత. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో రిజిస్ట్రేషన్లు ఏవైతే పక్కదారి పట్టాయని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భూమాత, ఆ ధరణి అనే పథకాన్ని భూమాతగా అయితే మార్చారు. సో ఇక డీటెయిల్గా చూసుకున్నట్టయితే 15 రోజుల్లో సర్వే పూర్తి చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. 500 లోపు దరఖాస్తులున్న గ్రామాల్లో అమలు చేసి పరిశీలన త్వరితగిన పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో తెలంగాణలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూసినట్లయితే కేసీఆర్, కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు. ధరణి పోర్టల్, ఓఆర్ఆర్, ఫార్ములా ఈ రేస్ విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ రేసుపై అసెంబ్లీలోనైనా బీఆర్ఎస్ కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓఆర్ఆర్ను అమ్మేసి ఆ సొమ్మును ఎవరు పంచుకున్నారో తేల్చేందుకు విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్లపైన దర్యాప్తు చేయిస్తా. శాసనసభలో భూభారతిపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. చంద్రబాబుది 420 విజన్. అది మేనిఫెస్టోని ఎగరగొట్టే రంగుల కథల పుస్తకమని జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గ్రామస్థాయి ప్రివెంటర్ కేర్, పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం, రైతుల కోసం గొప్ప సంస్కరణలు, ఆర్బీకేలకు ద్వారా చేయూతనందిస్తాం విజన్. బాబు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పారు. ఇప్పటిది 6 నెలలు తిరక్కముందే ప్రతి ఇంటా కనిపిస్తోంది. అందుకే ప్రజల తరపున పోరుబాటుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికుడు కావాలంటూ దిశానిర్దేశం చేసిన జగన్. కేంద్రంలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. మాటల మంటలు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల కలకలం. క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సభలోనూ బయట తీవ్ర నిరసనలు చేపట్టారు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. అమిత్ షా రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ వాళ్ళు నిరసనలు చేపట్టారు.
బాబాసాహెబ్ను గౌరవిస్తోంది మేమే అంటూ ప్రధాని అన్నారు. సో ఆంధ్రాలో జరిగిన మరో వైరల్ న్యూస్. బాబు సర్కార్ బరితెగింపు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకం, తమ వాళ్ళు తప్ప ఇతరులెవరూ పోటీ చేయకూడదని చెప్పేసి హుకుం జారీ చేశారు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే తాము చెప్పిన వాళ్ళే ఎన్నిక అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశం. వారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించిన అధికార ఘనం. బలవంతపు ఏకగ్రీవాలు, పచ్చ నేతల ఎన్నికైనట్టు ప్రకటనలు. అక్కడక్కడ పోటీ చేసిన వారికి వేధింపులు, నామినేషన్ పత్రాలు చింపివేత. సో తెలంగాణలో మరో ఇష్యూ చూసుకున్నట్లయితే సీఎం ధర్నా విడ్డూరం. కేసీఆర్, రేవంత్ రెడ్డి బొమ్మ బొరుసు లాంటి వారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి రాజ్భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ఇక్కడి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. కేసులపై కుతంత్రం. చంద్రబాబుపై ఎత్తేద్దాం, ప్రతిపక్షంపై బనాయిద్దాం. ఆధారాలతో పని లేదు, అధికారం మనదే కదా. బాబు అవినీతి బాగోతాన్ని మడత పెట్టేద్దాం, ముఖ్య నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది. పోలీసు, సిఐడి ఉన్నతాధికారులకు కుట్ర కార్యాచరణలపై నిర్దేశం. జీ హుజూర్ అంటున్న ఉన్నతాధికారులు, ఇప్పటికే దర్యాప్తును అట్టకెక్కిచ్చేసిన సిఐడి అధికారులు. న్యాయస్థానంలో విచారణకు సహాయ నిరాకరణ, బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న చంద్రబాబు. సో తెలంగాణలో జరిగిన మరో ఇష్యూ చూద్దాం. అప్పులపై అమీతుమి. వాదా ప్రతివాదనతో దద్దరిల్లిన శాసనసభ. బట్టి విక్రమార్క, హరీష్ రావుల సవాళ్లు ప్రతి సవాళ్లు. ఏడాదిలోనే ప్రభుత్వం 1.27 లక్షల కోట్ల అప్పు తీసుకుందని హరీష్ ధ్వజమెత్తారు. దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఆయన వాదనలను తోసిపుచ్చిన బట్టి విక్రమార్క 52,000 కోట్ల రుణం తీసుకున్నామని వెల్లడించారు. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలేదని స్పష్టీకరణ ఇచ్చారు. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూసుకున్నట్లయితే స్మగ్లర్ అనే మాట వినపడొద్దు అని చంద్రబాబు గట్టిగానే చెప్పారు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. మిల్లుకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతుకు డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చిన చంద్రబాబు. సో మరో బర్నింగ్ ఇష్యూ చూసినట్లయితే తబలా మూగబోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీర్ హుసేన్ కన్నుమూత. ఆయన అమెరికాలో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగీత శిఖరం. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూద్దాం. నిన్న కరెంటు ఛార్జీలు, నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు. బాదుడే బాదుడు. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలు పెరుగుదల. గుడిసెలు, పూరిపాకలు, పెంకుటిల్లు, రూఫ్ లేని ఇల్లు, వేటిని వదలని వైనం. అన్ని రకాల నిర్మాణాల విలువల్ని పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం అని జగన్ వ్యాఖ్యానిస్తున్నారు. నివాస, వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్ల, ఫ్లాట్ల విలువలు అమాంతం పెంచేశారని చెప్పేసి విలువల పెంపుపై మెమో జారీ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువల సైతం 50% పైగా పెంపు. ఇందుకోసం దొడ్డిదారిన క్లాసిఫికేషన్ల మార్పు. ఏరియా ప్రాతిపదికన కాకుండా స్థలం ప్రాతిపదికగా విలువల ఖరారు. సో తెలంగాణలో మరో బర్నింగ్ ఇష్యూ చూసినట్లయితే భూమి లేని నిరుపేద కుటుంబాలకి 12,000. ఏడాదిలో 2 విడతలుగా చెల్లింపు. తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమ చేస్తామంటూ బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇలా వెల్లడి చేశారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలన్నిటికీ ఏడాదికి 12,000 చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న దీన్ని ప్రారంభిస్తామని, సంవత్సరంలో 2 విడతలుగా అందించే ఈ నగదులో తొలి విడతగా 6,000 మొత్తాన్ని ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. సో ఆంధ్రాలో జరిగిన మరో బర్నింగ్ ఇష్యూ చూసుకున్నట్లయితే మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి భవనం. రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయం నిర్మిస్తామని చెప్పేసి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన మహానుభావులను గుర్తు చేసుకోవాలి సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దేశం మొత్తం గర్వించే వ్యక్తి పొట్టి శ్రీరాములు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అమరజీవికి ఘన నివాళి అంటూ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం నివాళి అర్పించింది. సో తెలంగాణలో జరిగిన మరో వైరల్ ఇష్యూ చూసుకున్నట్లయితే బడి పెట్టుబడి. ఇది ఖర్చు కాదు, భవిష్యత్తు తరాల నిర్మాణం. బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా గురుకులాలు. విద్యాశాఖను నేనే చూస్తున్నా, గాడిన పెడతా. 21,000 కోట్లు ఇచ్చాం, మరింత పెంచుతాం. విద్యార్థుల మృతిపై ఆత్మ పరిశీలన అవసరం అంటున్న రేవంత్ రెడ్డి.
పిల్లలతోనే భోజనశాల నిర్వహణ కమిటీలు, చరిత్రలో లేనంతగా డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపు. చిలుకూరు సాంఘిక సంక్షేమ గురుకులంలో ఉమ్మడి ఆహార ప్రణాళికలో ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సో ఆంధ్రలో జరిగిన మరో ఇష్యూ చూద్దాం. దూదికి దిక్కులేదు, పేరుకే పెద్ద ఆసుపత్రులు, ఏ మందులు ఉండవు, డ్రెస్సింగ్ మెటీరియల్కు చేతులెత్తేస్తున్న వైనం. గ్యాస్, షుగర్, బీపీ సమస్యలకు మందులు లేవని ధైర్యం, అన్నీ బయటకే రాస్తున్న వైద్యులు, నిరుపేద రోగులపై మందులు భారం మోపుతున్న పాలకులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఇదే దుస్థితి అంటున్న జగన్మోహన్ రెడ్డి. విజన్ 2047 ఓ ఢొల్ల డాక్యుమెంట్ అంటున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. సో ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా, స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశారా, రైతులకు అండగా నిలిచారా అని బాబు పాలనలో 3 విజన్లు, చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టారా, స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశారా, రైతులకు అండగా నిలిచారా అని ప్రశ్నిస్తున్న జగన్. తెలంగాణలో మరో బర్నింగ్ ఇష్యూ చూసుకున్నట్లయితే సంక్షేమ వసతి గృహాలు, ఇక బహుళ నైపుణ్య కేంద్రాలు. ఆ దిశగా తీర్చిదిద్దుతాం, తెలంగాణ విద్యార్థులకు దేశ సంపదగా మారుస్తాం. కామన్ డైట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సో ఆంధ్రలో జరిగిన మరో ఇష్యూ చూసుకున్నట్లయితే జమీలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు. సీఎం రమేష్ బాలశౌరి, హరీష్ బాలయోగిలకు చోటు. కాంగ్రెస్ తరపున ప్రియాంక, ఎన్సీపీ నుంచి సుప్రియ. తెలంగాణ జరిగిన మరో వైరల్ న్యూస్ చూసుకున్నట్లయితే 30 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టు ఆదేశం. క్వాష్ పిటిషన్పై విచారణ 27కు వాయిదా. జరగని ఒప్పందానికి ముందే చెల్లింపుల. గవర్నర్ అనుమతి, దర్యాప్తు తర్వాతే ఎఫ్ఐఆర్ రాస్తామని చెప్పేసి హైకోర్టు ప్రకటించింది. కేటీఆర్ పాత్ర ఏంటన్నది దర్యాప్తులో తేలుతుంది. విదేశీ సంస్థకు చెల్లింపులో తీవ్రమైన ఉల్లంఘనలు. రేస్లో లాభాలు వస్తే స్పాన్సర్ వెళ్ళిపోతారా, రాజకీయ వ్యక్తిగత కుట్రతోనే కేటీఆర్పై కేసు. తెలంగాణలో జరిగిన ఈ న్యూస్ ఇప్పుడు వైరల్గా ఉంది. సో ఇది ఇవాల్టి వీక్లీ రౌండప్. మళ్ళీ వీక్లీ రౌండప్తో మళ్ళీ కలుద్దాం.